పౌలు గారు ఇలా అంటారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. పౌలు గారు లాంటి అంతటి వారికే అన్ని విషయాలు తెలియలేదంటే మనం ఎంతటి వారం? పరలోక రాజ్య విషయాలు అందరికీ కాదని వాక్యం చెప్తుంది. మనం కలిగి ఉన్న ప్రశ్నలకు సమాధానం దేవుని రాజ్యంలో దొరుకుతుంది. యేసుక్రీస్తు రాకడతోనే దొరుకుతుంది. ఒక మనిషి గనుక మీ దగ్గరకు వచ్చి నాకు దేవుని గురించి అంతా తెలుసు, అసలు ఫస్ట్ కాడ నుంచి మేమే, మొత్తం స్టోరీ అంతా మాదే, శిష్యులు మా పితరులు అని చెప్పారనుకోండి, అతనికి ఏమీ తెలియదని అర్థం. దేవుణ్ణి మనం ఈ భూప్రపంచంలో ఉండి పట్టుకోవడం చాలా కష్టం. ఆయనే వచ్చి మనుషుల మధ్యలో తిరిగినా కానీ సృష్టికర్త వారి మధ్యలో ఉన్నాడు అని లోకం గమనించలేకపోయింది. ఇప్పుడు ఆ దేవుడు లేఖనాల రూపంలో, పరిశుద్ధ గ్రంథ రూపంలో మన మధ్య ఉన్నాడు. ఇప్పుడు ఎంతమంది గుర్తించగలరు? ఇదంతా చూసాం కదా, ఇంకా యేసుక్రీస్తు ఎవరో మీకు అర్థం కావటం లేదా? ఈ సందర్భం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. యేసు వారి విశ్వాసము చూచి, కుమారుడా, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వానితో చెప్పాను. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి. వారు, ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకున్నారు. యేసుక్రీస్తు పక్షవాయువు గలవానితో నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నప్పుడు యూదులు అనుకున్న మాట, దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని. మొదటి రాకడలో యేసుక్రీస్తు మనుషుల పాపాలను క్షమిస్తూ ఆయన దేవుణ్ణని చెప్పుకున్నాడు. వట్టి మాటలతో కాదు, దేవుడనేవాడు ఏం చేస్తాడో యూదుల కళ్ళెదుట కనపరిచాడు. కానీ ఆయన దేవుడనే విషయం వారికి అర్థం కాలేదు. అందుకే ఆయన ఇలా అన్నారు. యోహాను సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. నేను చేయుచున్నను నన్ను నమ్మని ఎడల తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నానని మీరు గ్రహించి తెలుసుకొనినట్లు ఆ క్రియలనైనను నమ్ముడి. అయితే తండ్రి ఎవరు? యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. దేవుడు ఆత్మ గనుక ఆయన పావురం ఆకారంలో యేసు అనే దేహంలోకి దిగి వచ్చాడు. ఆ విషయమే యేసుక్రీస్తు చెప్తున్నారు, నేను తండ్రి యందు తండ్రి నాయందు అని. కనపడని ఆత్మస్వరూపం కనపడే వాక్యంగా శరీరధారిగా దేవుడు ఈ లోకానికి కనపరుచుకున్నాడు. ఆయన దేవుడని ఆయన క్రియలు చెప్తున్నాయి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనం. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. దేవుని వాక్యం ఇంత స్పష్టంగా రాయబడి ఉంది. ఆయన లాంటి వాడు ఇంకొకడు లేడు అని. అయినా కానీ వేరే ఆయన ఉన్నాడు అని మనకెవరైనా చెప్తుంటే, ఆది కాండంలో సర్పం అవ్వతో మాట్లాడినట్టు మనతో కూడా మాట్లాడుతుంది అని మనం గమనించాలి. వాక్యాన్ని నమ్మనివ్వకుండా వేరే అర్థం చెప్తున్నారని గమనించాలి.